క్రీస్తు పట్ల నీకున్న నమ్మకాన్ని గురించి ఇతరులతో మాట్లాడేటప్పుడు అది దేవుని ప్రేమతో ఉండాలి. నువ్వు ప్రేమతో వారిని అర్థం చేసుకోగలగాలి. అదే ప్రేమతో వారికి నీ విశ్వాసాన్ని గురించి చెప్పగలగాలి. మృదువైన మాట కోపమును చల్లారుస్తుందని దేవుని వాక్యం చెప్తుంది. అది ప్రేమ కలిగిన హృదయంలో నుండి వచ్చే మాట అయినప్పుడు ఆ మాట వినేవారి అంతరంగంలోనికి ఔషధంలా వెళ్తుంది. నీ వాక్య జ్ఞానాన్ని బట్టి అదే మాటను నువ్వు అగ్రెసివ్గా, నిర్లక్ష్యంగా వారి ముందు మాట్లాడినప్పుడు అదే మాట వినేవారిలో విషంలా వెళ్తుంది. మనకేది కావాలి? ఎందుకోసం మనల్ని దేవుడు ఈ భూమి మీద బ్రతకనిస్తూ ఉన్నాడు? సృష్టికర్త ఎవరో తెలియకుండా నశించిపోతున్న మనుషులను రక్షించడానికి మాత్రమే. సమస్త మనుషుల నిమిత్తము మనం సహనంతో ఉండడాన్ని దేవుడు మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు.